అందరికీ వెల్కమ్ టు పీటీజే బ్లాగ్. కొత్తగా శారీ బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. అంటే నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నాను. అంటే నేను అప్పుడే స్టార్ట్ చేసి ఇయర్స్ అయిపోలేదు, జస్ట్ 1 month కావస్తుంది. ఏమనంటే నేను యూట్యూబ్లో 3 days 4 days అట్లా వీడియోస్ పెట్టినాను, శారీస్ వీడియోస్. అయితే ఇంటి దగ్గర సేల్ చేస్తున్నాను, బాగానే పోతుందంట అని చెప్పేసి అని యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేశాను. ఛానల్ ఉంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన, ఎవరైనా కొంటారు కదా అని. అయితే ఇది యూట్యూబ్ గురించి కాదు, పర్సనల్గా ఇంటి దగ్గరే జరిగే విషయం చెప్తున్నాను. ఏమనంటే ఎప్పుడైనా సరే అంటే విలేజ్ సైడ్ వాళ్ళ గురించి చెప్తున్నా, ఎప్పుడైనా సరే మన ఇంటి సైడ్ వాళ్ళు, మన గల్లీలో ఉండే వాళ్ళు కొనుక్కుంటారు అని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం శారీస్ అస్సలు తీసుకొని రాకండి. అదే మీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జస్ట్ తీసుకుంటారు, కానీ గల్లీలో వాళ్ళు స్టార్టింగ్లో తీసుకుంటారేమో, 1 saree 2 sarees తీసుకుంటారు, అంతకు ఎక్కువ రెగ్యులర్గా ఎవరు కొన్నారు కదా. అయితే ఇంటి దగ్గర ఒక ఆవిడ శారీస్ తీసుకునేదానికని వచ్చింది. ముందు ఖాదీ కాటన్లో తీసుకొని వచ్చినాను, మంచి రీచ్ వచ్చింది. ఖాదీ కాటన్ విలేజ్లో తీసుకున్నారు. అయితే అంటే ఉంటారు కదా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు, అట్లాంటి కేటగిరీ అనుకోండి ఆవిడది. అయితే నాకు అంటే తీసుకొచ్చిన రేటుకే ఇవ్వమని చెప్పేసి అని అనింది. ఒకసారి ఖాదీ కాటన్ నేను ఇచ్చినాను, చెప్తా అంటుంది కదా, అట్లనే బిజినెస్ కూడా అవుతుంది. ఇంట్లోనే ఉంటే ఎవరు చెప్పకుండా బిజినెస్ అవ్వదు కదా, విలేజ్లో అయినా సరే. అయితే సరే అంటే అని చెప్పేసి అని ఒకసారి ఇచ్చినాను, నాకు తెచ్చిన రేట్కి ఇచ్చినాను, దాంట్లో నేను ప్రాఫిట్ తీసుకోలేదు. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ కొంచెం స్టాక్ తెప్పించినాను, కొత్త స్టాక్ తెప్పించినప్పుడు ఏమైందంటే ఆవిడకు ఇట్లా అంటే ఈ మోడల్ ఒక చీర నచ్చింది, వేరే కలర్స్. ఒకసారి మీరు చూడండి, క్లాత్ ఇట్లా ఉంది, బార్డర్ ఇట్లా ఉంది, శారీ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుందండి. సాఫ్ట్ అంటే సాఫ్ట్. నేను చెప్పినాను, ఎవరు ప్రాఫిట్ లేకుండా అమ్మరు కదా. అట్లీస్ట్ ఒక 50 rupees అయినా ఒక శారీ పైన చూసుకుంటారు. నేనైనా సరే ఎవరైనా సరే లోకల్గా అమ్ముతారు. లోకల్గా మీన్స్ లోకల్ క్లాత్ మాత్రం కాదండి, ప్యూర్ క్లాత్. ఆవిడ ఏమని నాకు అసలు చెప్పడానికి కూడా లాగుంది, చెప్తాను వినండి. అయితే ఇప్పుడు నేను ఒక శారీ 500కి తీసుకొచ్చినాను అనుకోండి, అంటే ఒకసారి నాకు పడిన రేటు 500 అనుకోండి. అయితే ఆవిడ ఎంత అడుగుతుందంటే 350 400కి అట్లా ఇయ్యమని చెప్పేసి అని అంటుంది. అయితే 350కి అస్సలకే కుదరదు అని అంటే లాస్ట్ 400కి ఇయ్యని అంటుంది. అంటే ఇప్పుడు నేను తెచ్చిన దాంట్లో కూడా 100 rupees లాస్ అయితే తీసుకోవాలి. నేను తీసుకొచ్చిన క్లాత్ మంచిగా ఉంది, శారీ కూడా బాగుంది, మీరే చెప్పండి. శారీ కూడా బాగుంది. ఇప్పుడు నేను 500కి తెచ్చా, 500కి తీసుకో అంటే నేను అట్లా తీసుకొని నాకు 300కి ఇవ్వండి అని అంటుంది. నేను ఆవిడకి ఎట్లా ఇవ్వాలి చెప్పండి? ఎంత వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా ఇట్లాంటి వాళ్ళని మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి ఒకరికి అమ్మినామనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకసారి వస్తారు. ఒకసారి అమ్మినామనుకోండి, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు క్లాత్ మంచిగా ఉండి రేటు వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వస్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అని అనుకుంటాము, కానీ అది ఎవ్రీ టైం మంచిది కాదు. ఎందుకంటే అంటే చాలామంది ఎక్కువ టైమ్స్ చూడొచ్చేమో, నాకు అనిపించింది ప్రతిసారి ఇట్లనే చేస్తే మంచిగా ఉండదు కదా, ఆమెకు అలవాటు అయిపోతుంది అని చెప్పేసి అని నేను ఫస్ట్ టైం ఇచ్చినాను, కానీ సెకండ్ టైం ఇవ్వలేదు. కానీ ఆమె ఏం చేస్తుందంట, గల్లీలో చెప్తుందంట ఆమె రేట్ ఎక్కువ ఇస్తుంది, మస్తు రేట్లు ఎక్కువ చెప్తుంది, ఆమె దగ్గర ఏం కొనుక్కుంటారు అని చెప్పేసి అన్నట్టుగా టాక్ తీసుకొచ్చిందంట. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఆమెకు నచ్చకపోతే వేరే వాళ్ళకైనా నచ్చినప్పుడు తర్వాత గిడంగా వచ్చి కొనుక్కపోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ గల్లీ సైడ్ కాదనమాట. ఇప్పుడు ఊరు అన్నాక పెద్ద ఉంటుంది, ఆ ఊర్లో వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 1 2 కంపల్సరీ తీసుకొని పోతున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసినారనుకో, వాళ్ళు ఫస్ట్ టైం అని వదిలేసినా కూడా నెక్స్ట్ టైం వస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తారు. ఇట్లాంటివి చెయ్యకండి. మళ్ళీ ఇంకోటి ఏమి అంటే ఖచ్చితంగా మీరు మార్జిన్ మాత్రం తీసుకొచ్చిన దానికి ఎక్కువే చెప్పండి.
ఇప్పుడు మీరు ఒక శారీ 500కి తీసుకొని వస్తే ఆ శారీ రేటు మీరు 1000 చెప్పండి. ఎందుకంటే నాకు అర్థమైన విధంగా నేను చెప్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నాకు అనిపించింది చెప్తున్నాను. ఇది ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా. మీరు ఒక శారీ 500 పెట్టి కొనుక్కొస్తే ఆ శారీకి మీరు 1000 రూపీస్ చెప్పండి. వాళ్ళు అంటారు ఖచ్చితంగా 1000 అని అంటారు, ఈ దానికి 1000 అని అంటారు. నేను చెప్పినంత రేటు కాదు కదక్క, మీరు అడగండి అన్నట్టుగా చెప్పండి, వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కూడా మీ మార్జిన్ని చూసుకొని ఇవ్వండి. మళ్ళీ ఇంకోటి, స్టార్టింగ్లో మాత్రం మీరు ఎక్కువ మెటీరియల్ మాత్రం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మోడల్స్ ఇప్పుడు ఈ రోజుల్లో వీక్ అవ్వట్లేదు, 1 మంత్ అవ్వట్లేదు, కొత్త మోడల్స్, కొత్త డిజైన్స్ వస్తున్నాయి. అందరు కొత్త వాటికే చూస్తున్నారు కదా, అట్లాంటివి మాత్రం చేయకండి. మెయిన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకుందామని అనుకునే వాళ్ళు తక్కువ అమౌంట్కి మాత్రం ఎవరిని ఎంకరేజ్ చేయకండి. ఇంత తక్కువ ఇస్తాను, ఇంత తక్కువకి ఇస్తానంటే అని చెప్పేసి మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి. అది మెయిన్. మీరు తీసుకొచ్చిన క్వాలిటీ నచ్చిందనుకో, వాళ్ళు నెక్స్ట్ టైం మీరు చెప్పకపోయినా ఇట్లా కొత్త మోడల్స్ వచ్చినాయి అక్క అంటే అని చెప్పేసి మీరు కాల్ చేసి చెప్పినా వాళ్ళు వచ్చి తీసుకుంటారు, వాళ్ళకి నచ్చితే కంపల్సరీ. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇంకోటి మెయిన్ రీజన్ ఏమైనా ఉంది అని అంటే, ఫస్ట్ ఇంట్లో హస్బెండ్ని మాట్లాడండి. మీ హస్బెండ్ వద్దన్నారు అని అనుకోండి, మీరు అసలు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళకి 5000 అయినా ఎక్కువే. మనం ఇంట్లో ఉండి మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళు మనకు 100 ఇచ్చినా వాళ్ళు 100 అడుగుతారు. తప్పుగా అనుకోకండి, అడుగుతారు. అట్లాంటిది మీరు ఒక 5000 పెట్టి అట్లా బట్టలు తీసుకొని వచ్చి అమ్మేదానికి ఒక 2500 3000 అమ్మినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఎందుకంటే మీరు 5000 పెట్టి కొనుక్కొచ్చినప్పుడు 4000 అమ్మినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇంకా 1000 రూపీస్ రాలేదే అన్నట్టే ఉంటారు. దానికోసమని కంపల్సరీ మీ ఇళ్ళల్లో మీ హస్బెండ్ని పర్మిషన్ తీసుకొని మాత్రమే బిజినెస్లు కానీ యూట్యూబ్లు కానీ స్టార్ట్ చేయండి. హస్బెండ్ సపోర్ట్ లేకుండా మాత్రం మీరు ఏ వర్క్ చేయకండి. ఎందుకంటే సక్సెస్ అయితే ఎవ్వరు ఏమనరు, మీ హస్బెండ్ అయినా అనరు, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మో ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఏమనరు. బై మిస్టేక్లో మన లక్ బాగా లేకుండా బిజినెస్ సరిగ్గా జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా మనల్ని ఏదో ఒకటి అంటానే ఉంటారు. అట్లాంటివి మీ పైకి తెచ్చుకోకండి. ఇంతే అండి. నేను ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్దామని అనుకున్నా. ఇంతే. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి మాత్రం ఈ వీడియో చేసినాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.